శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మహాలయం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటిది మహాలయ పక్షాలు. ఈ మహాలయ పక్షాలు సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి సెప్టెంబర్ 21వ తారీఖు దాకా అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణుడే కర్తగా ఉండి సమయాభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా కుటుంబాలు పితృకార్యాలు చేయట్లేదనేటువంటి దాంతో ఈ పితృకార్యాలు ప్రతి ఇంట్లో జరగాలి అనేటువంటి సత్సంకల్పంతో పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణుడే కర్తగా ఉండి 15 రోజులు కూడా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని ప్రాతకాలంలో గోపూజని అదేవిధంగా అత్యంత విశేషమైనటువంటిది పితృదేవతల ప్రీతికరమైనటువంటి చతుశ్చక్ర జనార్దన సాలగ్రామానికి కల్పవృక్ష నారసింహస్వామి వారి సాలగ్రామానికి వాసుదేవ సాలగ్రామానికి విశేషమైనటువంటి అభిషేకం అదేవిధంగా పితృయజ్ఞం గోవు యొక్క సన్నిధిలోనే పితృయజ్ఞాన్ని మహానారాయణ మహారుద్ర హోమాన్ని తిలతోటి అంటే నువ్వులతోటి విశేషమైనటువంటి పితృయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. గోదావరి నదీ తీరంలో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం బ్రాహ్మణ భోజనం అదేవిధంగా నిత్యం అన్నప్రసాద వితరణ ఇవన్నీ కూడా జరుగుతూ సాయంత్రం శ్రీమద్ భాగవత పారాయణం వేద పారాయణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా గతించినటువంటి మీ పితృదేవతలకు మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలి అనుకుంటే తప్పకుండా క్రింది నంబర్ని ఒకసారి సంప్రదించండి. మీ పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి ఈ మహాలయ పక్షాల్లో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయించుకోండి. సర్వేజన సుఖినో భవంతు.